అందరికీ నమస్కారం. రాజకీయాల్లో ఏది నిజం, ఏది అబద్ధం అని తెలిసే లోపు పుకార్లు, షికార్లు చేస్తా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఒక చర్చ ఏందంటే చంద్రబాబు దేశానికి ఉప ప్రధాని కాబోతున్నారు. అందుకే చంద్రబాబుతో మోడీ గారు ఆయన ఇంటికి వెళ్ళి మరీ చర్చలు జరిపారు. నిజానికి ఇక్కడ ఈ వార్తకి ఉన్నటువంటి కారణం ఏంటంటే పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆల్రెడీ మోడీ గారు చంద్రబాబు గారితో కలిశారు. మళ్ళీ నెక్స్ట్ డే మోడీ గారు హైదరాబాద్ సభకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి గంటకు పైగా సమావేశం అయ్యారు. సరే, అది అయిపోయింది అనుకుంటే ఆ తర్వాత రోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అమిత్ షా గారితో 45 నిమిషాలు సమావేశం అయ్యారు. ఈ వరుస సమావేశాల వెనక కారణం ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ ఉంటే ఆ ఒక్కరోజు సమావేశం అవుతారు, కానీ పదే పదే వరుస సమావేశాల వెనక ఉన్నటువంటి కారణం ఏంటి? జాతీయ రాజకీయాల్లోకి చంద్రబాబు నాయుడు గారిని పిలుస్తున్నారు. ఆయన దేశ ఉప ప్రధాని కాబోతున్నారు. ఈ చర్చ కొంతమంది బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ చర్చ ఇలా కొత్తదేం కాదు. గతంలో కూడా మీకు గుర్తుందా, నితీష్ కుమార్ని రాజ్యసభకి తీసుకెళ్తున్నప్పుడు, బీహార్లో ముఖ్యమంత్రి మార్పు చేస్తున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి మార్పు ఉండబోతుంది, కేంద్ర రాజకీయాల్లోకి చంద్రబాబును తీసుకెళ్ళబోతున్నారు, నితీష్ కుమార్ని ఎలా తీసుకెళ్లారో చంద్రబాబును కూడా అలా తీసుకెళ్ళబోతున్నారు. అక్కడేమో బీహార్లోనేమో సరే బీజేపీ బలంగా ఉంది కాబట్టి బీజేపీ వ్యక్తికి సీఎం ఇచ్చారు, ఇక్కడేమో లోకేష్ని సీఎం చేయబోతున్నారు అనేటువంటి చర్చ నడిచింది. బట్ ఆ చర్చ నడిచిన రోజు నేను క్లియర్గా చెప్పాను ఆ ప్రచారం అబద్ధం అని. మళ్ళా ఈ చర్చ నడిపిస్తున్నారు కాబట్టి ఇవాళ కూడా చెప్తున్నాను, ఈ ప్రచారం కూడా అబద్ధం. అసలు ఈ ప్రచారం అంతా పుట్టిస్తుంది ఎవరు, ఎందుకోసం అంటే ఇదంతా వైసీపీ చేపిస్తున్న ప్రచారం అనేది నాకున్న అనుమానం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని కాబోతున్నారు అంటే ఇక్కడ సీఎం ఎవరు అని చర్చ స్టార్ట్ అయింది. సీఎం లోకేష్ అన్నారనుకో, అది జన సైనికులకి కొద్దిగా ఇబ్బంది కనిపిస్తుంది. అంటే జనసేనని టీడీపీని విడదీయటం కోసం గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ మధ్య ఏమన్నా విభేదాలు క్రియేట్ చేయడం కోసం, పై స్థాయిలో సాధ్యం కాదు, ఈ ప్రచారం నమ్మి ఎవరు తగాద పెట్టుకోరు, కానీ కింది స్థాయి క్యాడర్లో చిన్నపాటి విభేదాలు క్రియేట్ చేయటం కోసం జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు గతంలోనే క్లారిటీ ఇచ్చారు, నేను ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటాను, ఎందుకంటే అమరావతి కంప్లీట్ చేయాలి అని పెద్ద టాస్క్, అది పోలవరం కంప్లీట్ చేయాలి. సో చాలా పెద్ద టాస్కులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. రెండోది, ఇప్పుడున్న అభివృద్ధి కంటిన్యూ కావాలంటే మళ్ళీ 2029లో కూడా గవర్నమెంట్ని సెకండ్ టైం తీసుకురావాలి అనేటువంటిది ఉంది. సెకండ్ టైం తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంకా అవసరం. నెక్స్ట్ నాయకత్వం మార్పు అన్న తర్వాత విషయం. కావాలంటే లోకేష్ గారు ఇంపార్టెన్స్ పార్టీలో పెంచుతారో అలాంటి పెంచుతున్నారు కూడా ఆ టీడీపీ పార్టీ వరకు, కానీ ప్రభుత్వానికి మాత్రం సారథిగా నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. అలా ఆయన నాయకత్వంలో ఉంటేనే 2029 ఎన్నికలు కూడా తిరిగి గెలవచ్చు అనేది కూటమి యొక్క అంచనా, ఎలాంటి విభేదాలు లేకుండా గెలవచ్చు అనేటువంటిది. కాబట్టి 2029 ఎన్నికల వరకు చేంజెస్ ఏమి ఉండవు. ఎన్నికలు 2029 తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే అప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 2029 వరకు ఆంధ్రప్రదేశ్ సీఎంగానే చంద్రబాబు ఉంటారు, డిప్యూటీ సీఎంగానే పవన్ కళ్యాణ్ ఉంటారు, రాష్ట్ర మంత్రిగానే లోకేష్ ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి బాధ్యతల్లో పెద్ద మార్పులు ఏమి ఉండవు. ఇది అదే పార్టీ పరంగా బాధ్యతలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉండబోతున్నారు, రాష్ట్ర అధ్యక్షుని కొత్త వ్యక్తిని పెట్టబోతున్నారు అంటే చర్చ నడుస్తుంది. అలాగే టీడీపీలో కూడా నారా లోకేష్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టి ప్రమోషన్ ఇచ్చారు. ఇది పార్టీ పరమైన చేంజెస్ ఉంటాయి తప్ప ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చేంజెస్ ఉండవు. కాదే మోడీ గారు బాబు గారితో వరుసగా సమావేశాలకు ఉన్న కారణం ఏంటంటే దేశంలో పరిస్థితులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. అంటే పెట్రోల్ డీజిల్ సమస్య కావచ్చు, ఇతర ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటిని కూడా డిస్కస్ చేసి కూటమిగా ఒక ఐడియాలజీతో ముందుకెళ్ళాలి అనే దాంట్లో నుంచే ఇప్పుడు కూటమి అన్నప్పుడు కంబైన్ డెసిషన్స్ ఉంటాయిగా, దాంట్లో భాగంగా అవన్నీ చర్చించే క్రమంలోనే వరుస పెట్టేది. ఆ తర్వాత ఇక ఈ పొదుపు మంత్రం స్టార్ట్ అయింది. ఇప్పుడు పొదుపు మంత్రం మోడీ గారు ఒక పెద్ద పిలిపించేటప్పుడు వాళ్ళ మిత్రపక్షాలతో కూడా ఒక మాట చెప్పి కన్వే చేస్తారుగా, ఆ కన్వే చేసే దాంట్లో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని తన మిత్రులకి ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో భాగంగానే ఈ వరుస సమావేశాలని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.